మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. ఈరోజు మనం జావా లాంగ్వేజ్ స్టార్ట్ చేసాం. అంటే డే 1లో ఏంటంటే ఇప్పుడు మనం జావా అంటే ఏంటి? నెక్స్ట్ జావాని ఎందుకు యూజ్ చేస్తాం? అసలు జావా ఎందుకు అంత పాపులర్ అయింది? జేడీకే, జేవీఎం, జేఆర్ఈ అనే ఏంటి? ఎలా యూజ్ అవుతాయి అనే టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. అలానే జావాలో ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా ఎలా క్రియేట్ చేయాలి? అది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ జావా? Java is a programming language used to build applications like Android apps, banking software, gaming and more. అంటే ఈ అన్నిటి యొక్క ఇవన్నిటిలో కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్. ఆండ్రాయిడ్ యాప్స్లో జావా లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ అంటే బ్యాంకింగ్లో యూజ్ చేస్తాం. గేమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో జావా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసిందే. సో రియల్ లైఫ్తో కంపేర్ చేసుకుంటే అసలు జావా అంటే ఏంటంటే హ్యూమన్‌కి డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు, తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు. అలానే కంప్యూటర్ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు. ఫస్ట్ వన్ పైథాన్, జావా, సి అలా డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు. అలా వాటిలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్. సో నెక్స్ట్ జావా అనేది ఎందుకంత పాపులర్? సో జావా ఎందుకంత పాపులర్ అయిందంటే ఫస్ట్ వన్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు మన జావా కోడ్‌ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఇప్పుడు మనం ఒక కోడ్‌ని ఒక కంప్యూటర్‌లో రాసామంటే దాన్ని మనం ఏ కంప్యూటర్‌లో అయినా సరే రన్ చేయొచ్చు. ఏ ఓఎస్‌లో అయినా సరే రన్ చేయొచ్చు. రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం వాట్సాప్ ఉంది. వాట్సాప్ ఎలా మనం ఒక ఫోన్‌లో లాగిన్ చేసుకుంటే ఒక ఫోన్‌లో ఉంటది. అది వేరే డిఫరెంట్ ఫోన్స్‌లో లాగిన్ చేసుకున్నా సరే సేమ్ డేటా అనేది ఉంటుంది. డేటా అనేది చేంజ్ అవ్వదు. ఒక నంబర్‌తో లాగిన్ అయితే. అలా. అలా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ సెక్యూర్. ఇప్పుడు మన బ్యాంక్స్, ఏటీఎమ్స్ అండ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ అంటే ఎంత సెక్యూర్‌గా ఉంటాయి. అలాంటి వాటిలోనే మనం జావా యూజ్ చేసామంటే జావా ఎంత స్ట్రాంగ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్టర్ ప్లస్ స్టేబుల్. ఇప్పుడు మనం జావా కోడ్‌ని గనక క్రియేట్ చేసి అలా ఉంచామంటే అది ఇంకా ఎలా చేంజ్ అవ్వదు. స్టేబుల్‌గానే ఉంటుంది. ఇప్పుడు మనం కోడ్‌ని 10 ఇయర్స్ బ్యాక్ రాసి ఉంచి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా సరే ఆ కోడ్ రన్ అవుతుంది. అదే స్పీడ్‌లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. అంటే మనం రియల్ వరల్డ్ థింగ్స్‌ని ఒక ల్యాప్‌టాప్ గానీ, పర్సన్ గానీ, కార్ గానీ, ఏదైనా వాలెట్ గానీ, ఏదైనా సరే ఏ ఎగ్జాంపుల్స్‌నైనా సరే రియల్ వరల్డ్ థింగ్స్‌ని మనం ఆబ్జెక్ట్స్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అసలు ముందు జేవీఎం అంటే ఏంటి? జేఆర్ఈ అంటే జేడీకే అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ జేవీఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇప్పుడేంటంటే మనకి అడాప్టర్ ఉంది. నెక్స్ట్ చార్జర్ ఉంది. మనకి కరెంట్ అనేది హై వోల్ట్స్‌లో వచ్చిందనుకోండి. 120 నుంచి 220 వోల్ట్స్‌లో వచ్చిందనుకోండి. ల్యాప్